Hey guys, hello and welcome back to my YouTube channel. ఎలా ఉన్నారు మీరంతా? మా ఫ్రెండ్ ఒక మ్యారేజ్ ఉంది విజయవాడలో ఈ మంత్లోనే అనమాట, ఒక వారంలో ఉందన్నమాట. సో నేను సిల్వర్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను తనకి. సో అందుకోసం సిల్వర్ షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది. కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఇప్పటిదాకా మేము ఒక షూట్ చేసుకున్నాం అనమాట. టిష్యూ శారీది మీషో నుంచి టిష్యూ శారీది షూట్ ఒకటి జరిగింది. సో అసలు నా కళ్ళు కూడా చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో. కాజల్ పెట్టాను కదా, అది మొత్తం అంతా క్లీన్ చేసుకునేసరికి అసలు కళ్ళంతా బాగా రెడ్ అయిపోయింది. సో అదనమాట, ఇప్పటిదాకా షూటింగ్ వల్ల మాకైతే కొంచెం లేట్ అయింది. అండ్ ఇప్పుడైతే మేము కుకట్పల్లి వెళ్దాం అనుకుంటున్నాము. జిఆర్టీ జ్యువెలరీస్. సో సార్ అక్కడ చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇన్కేస్ అక్కడ కనుక సెట్ కాకపోతే ఇంకేదైనా షాప్లో అయినా కానీ. సో నాకు ఏమంటే మైండ్లో సిల్వర్ది ప్లేట్ తీసుకోవాలని ఉంది. సో అది ఎంత పడుతుంది ఏంటి అనేది చూసి ఒకవేళ నా బడ్జెట్లో కనుక వస్తే అది తీసుకుంటాను, లేదు అనుకుంటే మాత్రం ఇంకేదైనా షాప్ చేస్తాను. బట్ సిల్వర్ షాప్కి అయితే వెళ్తున్నాం కాబట్టి అక్కడ కలెక్షన్ ఏమేమి ఉంది ఏంటి అనేది ఒకసారి మీకు కూడా చూపిద్దాము, యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు మళ్ళీ ఒక చిన్న వీడియో తీసుకునేది ఉందన్నమాట. సో ఇవాళంతా ఇలా షూట్స్ జరుగుతూనే ఉంది. సో చాలా బిజీగా అయిపోయింది అనమాట. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఈ వీడియోస్ అన్ని కూడా ఎడిట్ చేసి మీకు మళ్ళీ పోస్ట్ చేయాలి రేపు. సో అది గైస్ ఈ వీడియో అయితే. మీరు ఇంతకీ నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేస్తారా లేదా? ఇన్కేస్ చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మీరైతే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. అమ్మ మేడం అయిందా? ముందే అయింది, ఇలా అయిపోయిందా అని చెప్పేసి అన్నా. అంతే కదా అవి. సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. కుకట్పల్లి వెళ్తున్నాము జిఆర్టీ జ్యువెలరీస్కి. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి. కుకట్పల్లి ఎందుకంటే అక్కడ దగ్గరలో చాలా షాప్స్ ఉన్నాయి కదా, మనకి ఒకటి కాకపోయినా ఇంకొకటైనా సెట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. బట్ కుకట్పల్లి వెళ్ళడమే చాలా మంచిది అనిపించింది నాకైతే. ఫస్ట్ అయితే నేను లలితలో చూద్దాం అనుకున్నా, బట్ అక్కడ ఒక్కటే ఉంది కదా నాకు తెలిసినంత వాటికి అని చెప్పేసి ఇంకా కుకట్పల్లి వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే అస్సలు వీడియోస్ తీయనియడం లేదు. నేనేదో మీకు కలెక్షన్ చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ అక్కడైతే అసలు వీడియోస్ అయితే అస్సలు తీయనియడం లేదనమాట. ఇక్కడ మేము సిల్వర్ ప్లేట్స్ చూద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ 100 grams సిల్వర్ వచ్చేసి 10,000 దాకా చెప్తున్నారు. 100 grams ప్లేట్ అయితే అసలు చాలా చిన్న ప్లేట్ వచ్చింది. సో అందుకని మేమైతే ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాము ప్లేట్ అనేది. ఇంకా రింగ్స్లో కూడా చూద్దాం అనుకున్నాము, గోల్డ్ రింగ్స్లో ఇలా సింపుల్గా ఉన్నవైనా అట్లీస్ట్ మా బడ్జెట్లో వస్తాయని. బట్ అవి కూడా మా బడ్జెట్లో లేవన్నమాట. ఇంకా మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము. ఒక 2-3 షాప్స్ అయితే తిరిగాము, మాకైతే అసలు నచ్చలేదు. ఇంకా ఫైనల్లీ మేమైతే ఇక్కడ జైంట్ ఆపోజిట్లో గోయాజ్ ఉంది కదా సిల్వర్ జ్యువెలరీ షాప్. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. వెళ్ళదారిలో ఇంకా ఈ బజ్జీలు తినేసి ఒకేసారి వెళ్దామని చెప్పేసి తిన్నామన్నమాట. ఇంకా ఇక్కడ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. దానికి గోల్డ్ కోటింగ్లో ఉంటాయి, సిల్వర్లో కూడా ఉంటాయి. నేనైతే ఇట్లా సిల్వర్లో తీసుకున్నాను. ఇదైతే మనకి మళ్ళీ కలర్ వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎన్ని ఇయర్స్ అయినా కానీ. సో అందుకని అది కాక ఇది నాకు చాలా బాగా అనిపించింది సీజెట్స్తో. ఇంకా అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదైతే నాకు టోటల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 11,000 దాకా పడింది. మొత్తం 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఒక్కొక్కటి చూపిస్తాను హాస్టల్కి వెళ్ళిన తర్వాత. ఓయాజ్ సిల్వర్ జ్యువెలరీ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళాము. ఇది లాస్ట్లో పెట్టుకున్నాం అనమాట మేము ఆప్షను. మ్యాక్సిమం 3-4 షాప్స్ అయితే మేము తిరిగాము సిల్వర్ ట్రై చేయడానికి. సిల్వర్ చూసాము అండ్ గోల్డ్ కూడా ట్రై చేసాము, బట్ ఏది మా బడ్జెట్లో అనేది లేదు. సో ఫైనల్లీ గోయాజ్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళాను. సో ఫైనల్లీ ఇప్పుడు మీకు నేనేం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. మ్యాక్సిమం ఇది తనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ తను యూజ్ చేస్తుంది. అండ్ మీకు ఇవి అన్ని ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ చైన్, ఇది వచ్చేసి నాకు అరౌండ్ 6,000 దాకా పడింది. ఇది నెక్ సెట్, నేనైతే ఇది తీసుకున్నాను, తనకి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి మొత్తం ప్యూర్ సిల్వర్
మొత్తం అంతా సిల్వర్ అండ్ సీజెట్స్ అనమాట, క్వాలిటీ సీజెట్స్. మనకి ఇది శారీస్ మీద కానీ, హాఫ్ శారీస్ మీద కానీ, ఇంకా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఈ డ్రెస్ మీద కూడా వేసుకొని చూసాను, చాలా బాగుంది. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది తనకి, ఎందుకంటే మనకి ఇది కలర్ పోదు కదా. అండ్ దీంతో పాటు నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ దానికి ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి, బట్ అవి ఏమంటే డ్యామేజ్ అయినాయి అని రిటర్న్ పంపించారంట. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. సో నేనైతే ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, దీనికి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవైతే సింపుల్ గా ఉన్నాయి కదా మంచిగా, అండ్ షైనింగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు అరౌండ్ 1000 చేంజ్ లో అయితే పడ్డాయి. అండ్ ప్రతిదీ సపరేట్ కాస్టే, సపరేట్ గానే తీసుకున్నాను, ఏది సెట్ రాలేదు. సో ఒక సెట్ లాగా ఇస్తే మనం తనకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే మొత్తం 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లైట్. అండ్ బ్రాస్లైట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, ఐ మీన్ సంథింగ్ ఇలా వచ్చింది బ్రాస్లైట్ అయితే, హార్ట్ షేప్స్. ఇదేమంటే మనం ఇలా, నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు, చూసారా. సో ఇలా ఉంది బ్రాస్లైట్, చాలా మంచిగా ఉంది కదా, షైన్ కూడా. అండ్ నాకు ఈ బ్రాస్లైట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3200 దాకా పడింది. సో ఇది గైస్, మీకు ఎలా అనిపించింది వీడియో, నచ్చిందా లేదా నా కలెక్షన్? అండ్ మోస్ట్లీ అక్కడికి నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ది విజయవాడ కదా, సో అక్కడికి వెళ్ళాక కూడా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం విజయవాడ అంటే ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ టెంపుల్కి వెళ్తాము, కనకదుర్గమ్మ తల్లికి. బట్ చూడాలి, ఒకవేళ కుదిరితే కనుక అక్కడికి వెళ్ళాక బ్లాగ్ చేస్తాను. సో ఇది గైస్ ఈ వీడియో అయితే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.